హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రిసర్చ్లు. ఈరోజు వీడియోలో సొరకాయ తొక్కలతో బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సొరకాయ తొక్కల బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా అయితే సొరకాయ తొక్కల్ని తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి సన్నగా తరిగిన సొరకాయ తొక్క ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇందులోనే 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో అయితే బియ్యం పిండి మాత్రమే వేసుకుంటున్నానండి, శనగపిండి ఏం వేసుకోవట్లేదు. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. నీళ్ళు అన్నీ ఒకసారి వేసుకుంటే పిండి అనేది పలచబడిపోతుంది. అందుకని కొద్దిగా వేసుకుంటూ ఇలాగైతే కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టుకొని తవా వేడెక్కిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా చిన్నగా బజ్జీల్లా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొద్దిగా ఒత్తుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి ఈ బజ్జీలు అయితే. నేనైతే ఈ సైజులో అయితే చేసుకుంటున్నానండి ఈ బజ్జీలని. ఎందుకంటే పిల్లలు తినడానికి అయితే సౌకర్యంగా ఉంటుంది, వాళ్ళకైతే నచ్చుతుంది అనమాట. ఎప్పుడైనా సొరకాయ తొక్కల్ని పడేయకుండా ఇలా సాయంత్రం పూట బజ్జీల్లా వేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా అన్నిటినీ వేసుకొని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి, ఒకవైపు అయితే ఎర్రగా కాలింది కదా, ఇలా కాల్చుకొని ఇంకో వైపుకి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగైతే 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా సొరకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. చూసారు కదండి, సొరకాయ తొక్కల బజ్జీ ఎలా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. అలాగే నేను చేసిన ఈ బజ్జీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.